हिफाजत फरमा, मुल्क फ़लस्तीन के मुसलमानों की हिफाजत फरमा। ऐ मालिक बेनियाज वहाँ के नौजवान बच्चे बच्ची मौला क़िब्ले अव्वल की हिफाजत करते करते की बका के लिए डटे हुए हैं। मौला हम 3 टाइम पेट भर खाते हुए भी नमाजों की घास भी नहीं है मेरे परवरदिगार खाने को, लेकिन वहाँ के लोग मौला चलते ईमान రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం, హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లు కృషి చేసింది। మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మతాలు కులాల ప్రాతిపదికన కాకుండా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు ఈ రంజాన్ పండుగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్ష్యాలు తిన్నారు, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు। అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలై బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ జరుగుతూ ఉంది। అంటే ఇలా ఎన్నో ఏళ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం। మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో, సంయమనంతో, శాంతితో, సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం ఈ దేశ అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి तमाम हमारे भाइयों को बहनों को आज रमज़ान की ईद की मुबारकबाद पेश करता हूँ।